మనందరికీ తండ్రియు, మన రక్షకుడును, మన ప్రియ ప్రభువగు శ్రీ యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికి కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి రైతులను బట్టి మాట్లాడుకుంటూ ఉంటాం కదా! మరి నిన్న ఒక టిక్‌టాక్ వీడియో చూసినప్పుడు మరి వారు పొలానికి వెళ్ళేటప్పుడు మరి ఆహ్, విత్తనాలన్నీ తీసుకున్నారు. అట్లాగనే ఆ విత్తనాలు తీసుకొని మరి ఎడ్ల బండి మరి అన్నీ సిద్ధపరచుకొని మరి వాటిని ముందుగా మరి ఆహ్, వాటిని ప్రార్థన చేస్తున్నారనమాట. ఏమనంటే, "అయ్యా! మా పెట్టుబడికి అంటే మేము విత్తే ఈ విత్తనాలకు మాకు మంచిగా హ్మ్. మరి తిరుగు మరి మాకు సమృద్ధినివ్వయ్యా" అని చెప్పేసి మరి ఆ పొలమును మరి ఇలాగ అంటే పొలం మీద తల వంచి మరి ప్రార్థించుకుంటున్నారనమాట. అయితే నేను అది చూచినప్పుడు నేను అనుకున్నాను, అబ్బా! వృద్ధులు నాయన మరి దేవా వాళ్ళు విత్తేదానికి మరి మంచి పంటను దయచేయ్యా అని చెప్పేసి మరి ప్రేమపూర్వకంగా మరి వారిద్దరిని అలాగ చూస్తున్నప్పుడు ఎంత అంటే ఆ ప్రేమ పొంగుకొని వచ్చేసిందనమాట. మరి రైతులు లేకపోతే మనకి ఎవరున్నారండి చెప్పండి. మరి వారు ఎంత కష్టపడతారు. వారు ఒక అంటే ఆ విత్తే విత్తనాలన్నీ కూడా వారు మరి వారి వారి లాభము చూసుకున్నా కూడా మరి అది మనకు అంటే లోకమునకు చూడండి వారు ఒక అంటే ఆహారాన్ని దయచేస్తున్నారు. అట్లాగనే ఎన్నో రకాలైన పంటలుంటాయి. పొగాకుంటుంటుంది. మరి మిరపకాయలుంటూ ఉంటాయి. అలాగనే బంతిపూలు ఉండొచ్చు. ఏవైనా కూడా చూడండి ఆ విత్తేటప్పుడు ఒక ఆశతోటి విత్తుతారనమాట. అంటే ఏంటంటే మంచి ఫలము వచ్చునుగాక అని చెప్పేసి. కాబట్టి మరి మనందరిని పోషిస్తూ మన మరి మనందరికీ దీవెనకరంగా ఉన్న రైతులందరూ కూడా మరి ఇంకా కూడా మరి రెట్టింపు ఫలం పొందుకోవాలి అని చెప్పి మనం అందరం కూడా ఆశించాలి. ఎందుకంటే మనము మన పళ్ళెంలోనికి కానీ మనకు ఏవైనా కానీ మరి వస్తూ ఉన్నప్పుడు అంటే ఆ పండ్లు ఆ ఆహారం మనకు వస్తూ ఉన్నప్పుడు అట్లాగనే ఒక పెళ్లి చేసుకోవాలంటే ఏమంటారండి ఆ ఫ్లవర్స్ అంటే ఆ పువ్వులు అవి లేకపోతే అసలు ఆ దండ ఆ వధూవరులను మనం చూస్తూ ఉంటాం ఆ దండ వేసుకున్నప్పుడు. కానీ ఆ దండ వెనక ఎంత కష్టం ఉంటదండి. దానికి ముందుగా వెళ్తే అక్కడ ఒక విత్తనము వెయ్యాలి. ఆ విత్తనాన్ని మరి వాళ్ళు మరి ఒక ఆ కష్టంలో వేస్తూ ఉంటారు. కన్నీటితో వేస్తూ ఉంటారు. మరి అట్లాగనే పాపం ఎన్నో ఇబ్బందుల్లో వేస్తూ ఉంటారు. మరి మనము ముందుగా జ్ఞాపకం చేసుకోవాల్సింది విత్తిన ఆ విత్తనము దేవా తండ్రి ఎవరైతే విత్తారో వాడికి ఫలాన్ని దయచేయ్యా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా! మరి యాకోబు రాసిన పత్రికలో కూడా మరి ఏమనుందంటే సమాధానమంట విత్తేవారికి నీతి అనే ఫలము మరి అభివృద్ధిగా అది దయచేయబడుతుందంట. అంటే మరి లోకము అనేది మనం పొలముగా కనుక తీసుకుంటూ ఉంటే ఈ లోకములో ఒక అసమాధానము అనేది ఉండిపోయింది. ఎప్పుడంటే ఆ ఏదోను తోటలో నుంచి బయటకు వచ్చేసాం కదా! ఒక అసమాధానంలోనికి వచ్చేసి పడిపోయాం. అంటే ఏంటంటే ఎక్కడైతే స్వార్థము అనే ఆలోచనను మనసులోనికి తీసుకున్నామో అక్కడ మనము మరి ఈ లోకంలో సమాధానము అనే దాంట్లో నుంచి మనము తప్పిపోయాం. కాబట్టి ఇప్పుడు మనల్ని ప్రత్యేకంగా పిలుచుకున్న మరి తండ్రి మనకేమని చెబుతూ ఉంటారంటే ఎప్పుడు కూడా సమాధానాన్ని విత్తండి. సమాధానాన్ని విత్తాలంట. ఎలాగా ఆ ప్రవర్తనలు ఉంటాయి. ఏమంటే మన చుట్టుపక్కల గూడా విరోధమైన మాటలు ఉంటూ ఉంటాయి. అట్లాగని భూ సంబంధమైన ఆలోచనలు ఉంటూ ఉంటాయి. మరి వాటిల్లో ఎప్పుడు కూడా అసమాధానం వస్తూ ఉంటుంది. ఎందుకంటే అవి ఒకదానితో ఒకటి ఇమడవు అనమాట. అంటే ఇప్పుడు దేవుడైన జ్ఞానము పరలోకం నుంచి వచ్చిన జ్ఞానము అనేది అది వీటిల్లో భూ సంబంధమైన ఆలోచనలు అవి ఇమడదనమాట. విమడక అదొక కలహం క్రింద మారుతూ ఉంటుంది. ఆ కలహం వచ్చినప్పుడల్లా మనము పిలువబడిన వారమందరం కూడా మరి సమాధానాన్ని విత్తాలంట. సమాధానం విత్తుతూ ఉన్నప్పుడు
నీతిననే పంటను మరి బహుగా కోస్తామంట. కాబట్టి మనము మరి లోకములో ప్రత్యేకంగా పిలువబడిన వారమండి. సమాధానాన్ని విత్తుదాము. ఎక్కడైనా వాదనలు, ప్రతివాదనలు దిగకుండా ఆ మత్సరాలు, ఆ గొడవలు, ఆ యొక్క మరి అల్లర్లు, ఆ పాటలు వాటన్నిటిలో కూడా మనము సమాధానమై ఉన్నాము. మనము సమాధానాన్ని విత్తేవారమై ఉన్నాం. కాబట్టి మరి మనందరము విత్తుతున్నాము. మరి అది మనకే కాకుండా ఇప్పుడు రైతులైతే తమకే కాకుండా ఏ విధంగా అందరి కోసం కూడా కదా! అలాగనే మనం కూడా ఆ సమాధానాన్ని విత్తుతూ ఉన్నప్పుడు ఈ నీతి అనేది అందరి ఎడల కూడా లోకంలో నీతి అనేది సమృద్ధిగా ప్రతి ఒక్కరం కూడా కోస్తాము అని మరి ఆశిద్దామండి. కాబట్టి మరి ఎక్కడైతే మరి గొడవలు ఉన్నాయో వాటిల్లో దిగకండి, వాదనలో దిగకండి. దేవుడిచ్చిన జ్ఞానము అది మృదువైనది, అది ఎంతో సరళమైనది. అది ఎక్కడ మనల్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నదో అక్కడ మరి సమాధానాన్ని విత్తటానికి పిలిచినప్పుడు మనం అసమాధానంగా ఉండకుండా అందులో ఇంకా కూడా గడబిడ గందరగోళం సృష్టించకుండా మరి అక్కడ ఒక సమాధానం మరి మనము ఉన్నామంటే అక్కడ ఒక సమాధానం దయచేసేవారముగా ఉండాలని మరి ప్రభు ఆశిస్తున్నారు. మరి దీనంతటికీ కూడా మరల కూడా అనుకుంటూ ఉంటాం ఏం చేశామబ్బా అని ఏమనుకోవద్దండి. కానీ ఆ సమాధానానికే మరి ఎంతో దిగుబడి అది నీతిగా దేవుడు మనకు మన కుటుంబాలకు మన తరతరాలకు కూడా మరి ప్రభు దయచేస్తారు అనే నమ్మకంతో మనం మరి సమాధానానికే ప్రయాసపడదాము. అసమాధానంలో ఉన్న కలహము, ఆ విభేదము వాటన్నిటిని కూడా సమాధానపరంగా మరి మనము విత్తుతూ మరి మంచి పంటను కోసుకుందామండి. అవునా? కాబట్టి మరి దేవుడు మరి మనందరికీ కూడా ఆ సమాధానము విత్తుతున్న ఎంతమందిమైతే ఉన్నామో ఆయన అందరినీ ఈ లోకమునంతా కూడా మరి నీతి అనే పంట కోసుకునే సమయము, తరుణము మరి రావాలని త్వరగా ప్రార్థించుకుందామండి. అందరం కూడా సమాధానము అనే విత్తనాలు విత్తామయ్యా, 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 నీతి 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 ఎటువైపు అయినా కూడా నీతిని మరి మాకు ఫలములుగా దయచేయి నాయన ప్రభువా. అవి నిండుగా మెండుగా మమ్మల్ని మా కుటుంబాలను తరతరాలను కూడా దీవించి ఆశీర్వదించును గాక అని మరి మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంతో మరి కోరుకొంచు మరి మరలా ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో సెలవు తీసుకొంచు మీ రచిత.